నమస్తే అందరు ఎట్లున్నారులా మంచిగా ఉన్నారా? ఇక నేనైతే అదుర్సు లెక్కున్నా. ఇలా మన అదుర్సులో జరిగిన గరం ముచ్చట్లు గట్లనే గమ్మత్తి ముచ్చట్లు పట్టుకొచ్చిన. చలో ఇక ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ ఏందో చూడురి. గమ్మత్తుగా చేస్తున్నాడు గ్యాస్ మొద్దుకు పూజలు. చూసినోళ్ళే అంటున్నారు ఎట్లొస్తాయిరా స్వామి ఈ ఐడియాలు. హెలికాప్టర్లో పోయి పంచుతున్నారంట శుభలేఖలు. తప్పకుండా వస్తాం పోర్రి అని అంటున్నారు అక్కడ ఉన్న చుట్టాలు. మందు తాగి కానిస్టేబుల్ చేస్తున్నాడు నాడి రోడ్డు మీద ఆగమాగం. గిరేం పద్ధతని మంచిగా మందలిచ్చిర్రు రోడ్డు ఎమ్మటున్న జనం. దేశాన్ని సృష్టిస్తారంట ఇక్కడ కైలాస వాసులు. అట్లెట్లా అవుతుందని సవాల్ ఇస్తున్నారు ముచ్చటిన్న నెటిజన్లు. సిఎస్ శాంతికుమార్ మేడం మీద గవర్నర్ ఫైరు. గీ లొల్లంతా అయింది ఎక్కడో కాదులా ట్విట్టర్. పెద్ద పెద్ద మాటలు ఇస్తున్నారు మన దగ్గర లీడర్లు. ఆఖరికి జర పబ్లిక్ అయితే పరేషాన్ చేయకూరి అని అంటున్నారు చూసిన నెటిజన్లు. ఇగో మొన్న వారం కింద గట్లనే మొన్నటికి మొన్న ఒక ముచ్చట చెప్పిన. గది ఏందంటే మన అదుర్స్ న్యూస్లో మనం వార్తలు పట్టుకొచ్చిన గని లేదో ఒక గమ్మత్తు ఉండనే ఉంటుంది. అవు మళ్ళా గట్లుంటేనే మనకు కూడా వార్త కమ్మగా ఉంటుంది. ఏమంటారు? ఉన్న ముచ్చట చెప్పిన కదా, మరి ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అని ఆలోచన చేయకురి. ముందుగాలైతే గీ వీడియో చూడురి, అయిటాక మీకు అసలు ముచ్చట అర్థమవుతుంది. అన్న గీ వీడియో చూపెట్టు ఒకసారి. అగో ఇవాళ రేపు పెట్రోల్ డీజిల్ ఇక రేట్లు ఎట్లా పడతారు అట్లా పెరుగుతున్నాయి. అగో గట్లా పెరుగుకుంటే ఇక గ్యాస్ సిలిండర్ రేట్లు కూడా పెరిగేసరికి ఇక లీడర్లు వాళ్ళు వీళ్ళు ఇక ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళు నిరసనలు చేస్తా అంటే మీ లెక్క కాదు అవన్నీ చేస్తే నడవని నడవదు. ఇక నేను చేసినట్టు చేస్తేనే అవన్నీ అయితే అని చెప్పేసి ఇక గిడ ఇక్కడ అన్న ఏం చెప్తున్నాడో చూడండి. బీజేపీ నట్టేట ముంచిందాయ నమః సారు మోడీ నమః గది బోలన సంపక మోడీ నమః బీజేపీ అడావో నమః భారత్ కి బచావో నమః ఓం శ్రీ మద్రమారమణ గోవిందో హరే. ఆగో చూసినారు అన్న మంత్రాలు చదువుకుంటా మందలిచ్చుకుంటా ఎంత ముద్దుగా ఉన్న ముచ్చట ఉన్నట్టే చెప్పిండా. ఆగాక అక్కడ ఒక సిలిండర్ పుట్టి గట్లనే పక్క పంటి డీజిల్ బాటిల్ ఒకటి పెట్రోల్ బాటిల్ నింపి ఇక వాటికి అచ్చింతలు వేసుకుంటా పూజలు చేసుకుంటా ఇక వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు ఇక గీరెట్లు పెంచుండు గారెట్లు పెంచుండు అని ఎంత గమ్మత్తుగా నమః నమః అనుకుంటా నామాలు పెట్టుకుంటా చదువుతున్నాడు. కానీ మొత్తానికి జరగి అన్న ఆలోచన జరిగితే ఇచ్చింతరమైన చెప్పుకోవచ్చు. కానీ చూసినారులా 1100 దాటిందాయ నమః నమ్మిన పోసుకుంటే నమః బీజేపీ నట్టేట ముంచిందాయ నమః సారు మోడీ నమః గది బోలన సంపక మోడీ నమః బీజేపీ అడావో నమః భారత్ కి బచావో నమః ఓం శ్రీ మద్రమారమణ గోవిందో హరే. ఓం శ్రీ మద్రమారమణ గోవిందో హరే. ఇక మొత్తానికి ఈ ముచ్చట రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం అనే ఊళ్ళే దేవరాజు అనే అన్నయ్య గిట్లా చేసిండు అన్నట్టు. ఇక అన్న గిట్లా గమ్మతే చేసేసరికి చాలా మంది చాలా రకాలుగా ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్ పెడతారు. గట్లనే ఈ వీడియోని నెట్లో మస్తు వైరల్ చేస్తున్నారు. కానీ ఏదేమైనా అన్న జరని ఆలోచన చాలా గమ్మత్తుగా ఉన్నదే. హోర్ని అవ్వ ఓ ముచ్చట గిట్లా చెప్పుకుంటున్నామో లేదో ఎమ్మటే మళ్ళీ ముచ్చట గిన్నెట్లా చక్కర్లు కొడుతున్నది. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే ఇప్పుడు మన ఇంట్లో పెండ్లు ఉన్నది. ఇక 10 మందిలా మన బలగం ఏందో తెలవాలంటే ఇక చిన్న పెద్ద చిట్కు పొట్టుకు అందరూ ఆ చుట్టాలు ఈ చుట్టాలు ఇక ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరినీ పిలుస్తాం. సరే గీ ముచ్చట అంతా పక్కకు పెట్టుండ్రి. ఇప్పుడు పెండ్లికి వాళ్ళని ఎట్లా పిలుస్తాం? ఏమున్నది, దగ్గర పట్లుంటే పెండ్లి కారెట్ చేతిలో పెట్టి నుదుటినింత బొట్టు పెట్టి జర పెండ్లికి తప్పకుండా రారి అని చెప్తాం. మరి ఇక జర ఏమన్నా దూరపొళ్ళు అయితే వాట్సాప్లో కారెట్ పంపి జర రండ్రి అని అడుగుతాం. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అదే కాబట్టి. కానీ ఇక్కడ చూడ్రి వీళ్ళు పెండ్లి కారెట్లు ఎట్లా వంచిరో.
అగో ఇవాళ రేపు పెళ్లి అనగానే ఎవరైనా ఏం చేస్తారులా అగో ఇంటింటికి పోతారు కదా పెళ్లి కారెడిస్తారు ఇంత నొందుతున్న బొట్టు పెట్టి జర మా పెళ్లికి తప్పకుండా రాండి అని చెప్తారు. వెంటనే ఇక ఇవాళ రేపు ట్రెండింగ్ ఏంటంటే ఇక డైరెక్ట్ వాట్సాప్లనే మెసేజ్ పెట్టి ఇక పెళ్లికి రారా అని చెప్తున్నారు. కానీ ఇవాళ రేపు గీజమాల ఇక ఇక్కడ కనబడే అన్న ఒక పెద్ద వ్యాపారవేత్త. ఇక అన్న పేరు మధు యాదవ్. ఇవాళ తమ్మిని పెళ్లి కుదిరింది. ఇక తమ్మినికి ఎట్లా అన్నా యాద ఉండేటట్టు జర మంచిగా ఘనంగా చేయాలని ఆలోచన చేసిండో ఏమో కథం. ఇక అన్న ముంబైలో గడికి దూరపు చుట్టాలు అందరికి పెళ్లి కారడి అనికి పట్టణం నుంచి ప్రత్యేకంగా హెలికాప్టర్ పెట్టి కథం హెలికాప్టర్లో పోయి దూరపు చుట్టాలు అందరికి పెళ్లి కారెడ్డి ఇచ్చి జర మా తమ్మిని పెళ్లికి అందరు రావాలి మంచి దీవెనార్థాలు పెట్టాలని చెప్పుకుంటూ వచ్చిండు. కానీ సూచనారులో అన్న ఆలోచన ఏ తిరుగున్నదో ఇక నా తమ్మిని పెళ్లి ఎట్లనైనా గుర్తుండిపోయేటట్టు చేయాలనుకున్నాడో ఏమో మరే కానీ గిట్లా చేసినాడు. ఇక ఈ ముదట గిట్లుంటే పెళ్లి కారెడ్డి ఇచ్చిన తర్వాత చుట్టాలు మొత్తం సుక్కలే చూసినట్టున్నారు. పెళ్లి కారెడ్డి అని గిట్లా హెలికాప్టర్ లావుడేందని వాళ్ళు పరిశానే అంటున్నారు. కానీ ఈ ముచ్చట జరిగింత ఆలోచన చేస్తే మాత్రం ఇక పెళ్లి కారెడ్డి అని గిట్లా హెలికాప్టర్లు వచ్చేలాంటిగా మరి అక్కడ జరిగే పెళ్లి ఏ తిరుగుంటుందని ఇక చుట్టాలు ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ పోతారేమో. కానీ ఏదేమైనా తమ్మిని మీద ప్రేమ ఈ తీరుగా చూపెట్టేసరికి చాలా మంది మస్తు కూసాయి. ఈ అన్నను చాలా తీరులో మెచ్చుకుంటున్నారు. ఇక ఇప్పుడు మన సోషల్ మీడియాలో ఈ వీడియో మస్తు చక్కర్లు కొడుతున్నది. జరా గీ ముచ్చట లేటుగా పట్టుకొచ్చడం ఆయన ఏమనుకోకుర్రి, ఎందుకంటారు గీ ముచ్చట ఇంకా లేటెస్ట్ గానే నడుస్తున్నది. ఇప్పుడు పొద్దెల్లా పని చేసి జరింత ఇంటికి వచ్చి కథం కాలు రెక్కలు కడుగుడే లేటు. ఎమ్మటే రోడ్డు మీదకి పోయి 4 గుంజిందికి పోవుడు. ఇక మంచిగా నిమ్మలంగా కూర్చొని తాగుడు. అయిటంక రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసార్లు ఆపితే వాళ్ళను దమ్ము వేసుడు. ఇక గిట్లా చాలా రకాలుగా పబ్లిక్ ను చూసినాం కదా. ఇప్పుడు గీ సార్ను చూడురి. కావాలి కదా ఏ రోడ్ల మీద అది చేయొద్దు, అర్థమైందా? వింటున్నావా? నువ్వు డ్యూటీ చేస్తే డ్యూటీ కరెక్ట్ అయ్యి ఎవడేమన్నాడు? ఏ శంషాబాద్ పోలీస్ స్టేషన్ అది? ఏ పోలీస్ స్టేషన్? ఏ పోలీస్ స్టేషన్? రాము కాదు. అగో సూచిరారులా కానిస్టేబుల్ సార్ ఎట్లా మాట్లాడుతున్నాడో అగో అక్కడ ఉన్న పబ్లిక్కే దమ్కినిస్తున్నాడు కదా. అవు మళ్ళా చూస్తే మంచి కిక్కు మీద ఉన్నాడు. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇగో ఇక్కడ కనబడే కానిస్టేబుల్ సారు మంచిగా పురుషోత్తుగా తాగి శంషాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు మీద కారు పెట్టి ఎటు కదలకుండా కూర్చున్నాడు. నీ పొజిషన్ చూసుకో. నువ్వు బండి తీయవు. నువ్వు ఎవరు అనుకుంటున్నావు? ఎందుకు తీయవు బండి? నువ్వు బండి ఎందుకు తీయవు? మీరు ఎవరు అసలు? మీరు మీకు పొజిషన్ ఎంత అర్థమవుతుందా? మీకు ఎంతమందికి ఇబ్బంది పడుతుంది చూసిరా? ఎన్ని లారీలు ఉన్నాయి? అవో వెనకపోటీ ముందర దిక్కు చూడుర్రి ఎన్ని బండ్లు ఆగినాయో. అవో కారు చేయటం సప్పుడు లేదు, సైడ్ లేదు, అసలు మనిషికి సగం సోయలేనట్టున్నది కదా. మీకు అధికారం ఎవరు ఇచ్చిర్రు? మీరు ఎవరు అసలు? నిజంగా పోలీసేనా మీరు? మరి దిగు, బండి దిగు. నువ్వు బండి దిగు ఫస్ట్. మీరు బండి దిగండి. నువ్వు సైడ్ తీసుకో, బండి సైడ్ ది. నువ్వు బండి దిగి సైడ్కి. లేదు బండి నువ్వు దిగ పక్క జర. మీరు దిగండి, మేము తీసుకుంటాం బండి. మీరు దిగ. అగో చూసిరారులా కానిస్టేబుల్ అయ్యి ఇట్లా చేసుడు మంచి పద్ధతి అని మందరిస్తే మళ్ళీ సవారీ శ్రీరాకే ధమ్కిలిస్తున్నాడు ఇక్కడ కనబడే కానిస్టేబుల్ సారు. ఏమని తిడతామా? నాకు అర్థం కాదు. ఇష్టం మంచి తిడతాడు. ఏమని తిడతావు? నువ్వు తిడుతున్నావు? నువ్వు తిడుతున్నావు? నువ్వు తిడుతున్నావు? పక్క పడిన వాళ్ళకి ఇట్లా కాదని ఎమ్మడే పోలీసులా ఫోన్ చేస్తే ఇక పోలీసులు తీసుకుపోయి బొక్కలేస్తాయి. అక్కడ కూడా అసలు తగ్గుతలే లేడు. అయ్యో పాపం సారు పొద్దుగా లేచినాక కిక్కిడ్చినాక వాళ్ళకి వీడియో చూస్తే తలకాయ పట్టుకుంటాయేమో మరి. కానీ చూసినారులా మందు సుక్కి ఇంత లోపల పడ్డదంటే ఇక అక్కడ కామన్ మ్యాన్ అయినా కానిస్టేబుల్ అని ఒకటే అన్నట్టు అని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. చలో ఇక నిన్నటి సంది మన సోషల్ మీడియాలో ఒక ముచ్చట మస్తు చక్కర్లు కొడుతున్నది. గదేందో నేను ఐటంగా చెప్తా గానీ నాకు ఒక ముచ్చట చెప్పుర్రి. ఇప్పుడు మన ఊరు ఎవరు సృష్టించిరు? మన జిల్లాను ఎవరు సృష్టించిరు?
పోనీ మన రాష్ట్రాన్ని గదంతా కాదు కానీ మన దేశాన్ని ఎవరు సృష్టించిర్రు? ఏంది గట్లా చూస్తున్నారు? ఏంది గీ పిల్ల అంత పిస చేస్తుందని ఆలోచన చేస్తున్నారులే. అయితే దీని వెనక ఒక మంచి ముచ్చట్నే ఉన్నది. గదేందో మనం నిమ్మలంగా చెప్పుకుందాం కానీ ముందుగాలైతే గీళ్ళనోపారు చూడుండ్రి. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇగో దునియాలో మంచి చెడు చూసుకునే ఐక్యరాజ్య సమితి వీటికి వచ్చి కైలాస దేశం గొప్పతనం మొత్తం సాటింపు చేసిండ్రు అక్కడ ఉన్న అందరి దేశ పోలకు. ఇక ఇలా ఇంకింత ఇచ్చంతమైన ముచ్చట ఏంటంటే హిందువుల కోసం ఆ దేవుడు కొట్లాడుతుంటే ఇక భారతదేశం మాత్రం ఎక్కడ లేని కేసులని మా గురువు గారి మీద పెట్టి మస్తు సతాయిస్తున్నారని చెప్పినారంట. అరే గట్లనే మాకు కూడా దేశం ఉన్నది, మాకు కూడా గుర్తింపు కావాలని అడుగుతున్నారంట. అయినా అంత పెద్ద మీటింగ్ రా మరి వీళ్ళు ఎట్లా వచ్చిళ్ళు అని ఆలోచిస్తున్నారులే. ఇక మేము ఒక సంఘం అని చెప్పి లోపలికి వచ్చిందంట. ఆయనతో మేము కైలాసవాసులం అనగానే మస్తు పరిశాన ఇల్లు అక్కడ ఉన్న బయట దేశపులు. ఇక గట్లనే దొరికిందే సందనుకొని ఫోటోల మీద ఫోటోలు దిగుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. మొత్తానికి ఇట్లా సోషల్ మీడియా నుంచే పనులన్నీ నడిపిస్తున్నాడు అట ఇక్కడ కనబడే స్వామి. మరి కైలాస దేశం అనేది అసలు ఉన్నదో లేదో తెలియదు, గడ్డలే ఉంటే అది ఎక్కడ ఉన్నదో తెలియదు అని అంటున్నారు ముచ్చట నెటిజన్లు. కానీ ఇలా అసలు ముచ్చట ఏంటంటే ఈ మీటింగ్తో లేని దేశాన్ని కూడా అన్ని దేశాలకు తెలిసేటట్టు చేసిండు ఇక్కడ కనబడే నిత్యానంద స్వామి. ఇగో మర్యాద అంటే మర్యాదనే పోరి. మనం మంచిగా ఒకళ్ళకు మర్యాద ఇచ్చినప్పుడు వాళ్ళు మనకు తిరిగి ఇయ్యకపోతే ఎట్లుంటది? గట్లెట్లుంటది? ఇయ్యాలి కదా. సరే ఇయ్యకపోతే ఇయ్యకపోయారు, కనీసం వాళ్ళ పదవికని తెలివి ఇయ్యాలి కదా. అంతా పెద్దసార్లు చెప్పినట్టే మరి. అరే కనీసం ఫోనో లేకపోతే ప్రోటోకాల్ అయినా ఉన్నదా? అది కూడా లేకపాయే. ఇవన్నీ కాదు. ఇప్పుడు ఢిల్లీ దగ్గర ఉన్నదా, రాజ్భవన్ దగ్గర ఉన్నదా? చలో నాకు సమజ్ అయింది కానీ ముచ్చట మీకు కూడా సమజ్ కావాలంటే గీ ట్విట్టర్ లొల్లి చూద్దాం పారి. అగో మర్యాద అంటే మర్యాద పోండ్రి. మనం మంచిగా ఒకళ్ళకి మర్యాద ఇచ్చినప్పుడు వాళ్ళకి మనం తిరిగకపోతే ఎట్లుంటుంది? అరే ఎట్లుంటుంది? ఇవ్వాలి కదా. సరే ఇవ్వకపోతే ఇవ్వకపోయాడు, కనీసం వాళ్ళ 10 కాయిన్ తిరిగి ఇవ్వాలి కదా. అగో ఇక్కడ చూడుర్రి, మన తెలంగాణ గవర్నర్ తమిళసాయి మేడంకు సిఎస్ శాంతికుమార్ మేడం అసలు మర్యాదనే ఎత్తలేదట. అగో గట్లేంది ఏం కథ అని అంటారు. అగో ముచ్చట తెలవాలంటే ఇక మరి ఈ ట్విట్టర్ పోస్ట్ చూడాలి. అగో ఇది ఎవరో కాదు పెట్టింది, మన తమిళసాయి మేడమే. అగో ఇప్పుడు పోస్టులు ఏమని పెట్టిందంటే మేడము, అగో తెలంగాణలో సిఎస్ అయిన కెళ్ళి నన్ను కలవలేదు, గట్లనే కనీసం నన్ను మందలేని కూడా లేదు. అసలు నాకు మర్యాద ఉన్నదా లేదా అని అడుగుతున్నది. గట్లనే సిఎస్ అయిన కెళ్ళి మళ్ళీ రాజ్భవన్కి ఇంతవరకు ఒక్క పారు కూడా రాలేదు, కనీసం నాకు ఫోన్ చేయలేదు, నాకు ప్రోటోకాల్ కూడా లేదని మస్తు గరం అవుతున్నది మేడము. ఇల్లు ఇంకా గమ్మత్తు ముచ్చట ఏందంటారు. అగో ఇప్పుడు రాజ్భవన్ దగ్గర మరి ఢిల్లీ దగ్గర అని చెప్పేసి మేడం మంచి సవాలు ఇసిరింది. అవు మళ్ళీ గవర్నర్ మేడం అన్న దాంట్లో కూడా ఇంత న్యాయం ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు తెలంగాణ లీడర్లు అనుకుంటే ఇప్పుడు తెలంగాణలో పోస్టులు పెట్టిన పెద్ద పెద్ద లీడర్లు, కలెక్టర్లు, సార్లు కూడా మేడంకి అసలు మర్యాదని ఇస్తలేరు. అగో మేడం గాతిరిగానే గంతగానో గరం అయిపోయింది. అసలు తెలంగాణలో నేను ఎవరు ఏం కథ, మరి అసలు మర్యాద ఇస్తనే లేరని చెప్పేసి మేడం మస్తు రంజి పడుతున్నది. కానీ ఇక ఇదే ముచ్చట మీద పబ్లిక్ కూడా మస్తు గరం అవుతున్నారు. అయ్యో తెలంగాణలో మన గవర్నర్ మేడమే మనకు అందరికీ పెద్ద దిక్కు, మేడంకి అసలు గులాబీ లీడర్లు ఎవరు ఇస్తలేరు అని చెప్పేసి మస్తు గరం అయిపోయింది. కానీ ఏదేమైనా అట్లా చేసిన మాత్రం మంచి పద్ధతి కానే కాదని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఇక ఎలక్షన్స్ దగ్గర పడ్డ కొద్దీ రాజకీయ లీడర్ల నడుమ వేడి చాలా ఎక్కువైతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏంది అంటే ఇప్పుడు మన కమలం నుండి చూసుకుంటే బండి సంజయ్ సారు త్వరలో రామరాజ్యం కాబోతున్నదని అంటున్నాడు. మరే ఇటు చూస్తేనేమో చేతి గుర్తు లీడర్ ఏమో మీకు మంచి రోజులు రాబోతున్నాయని అంటున్నాడు. ఇవన్నీ కాదు, మేము మీకు అన్ని చేసినాం, మీరు మమ్మల్ని గెలిపిస్తారు, మాకు మాగెరికే అని గులాబీ లీడర్లు అంటున్నారు. అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు? చలో గీ ముచ్చట జరిగింత ఇచ్చంతరంగానే ఉన్నది కానీ గదేందో పూరా గడుచుకుందాం పారి. అదన్నట్టు ముచ్చట ఈ ఎలక్షన్ల దగ్గర పడ్డ కొద్ది రాజకీయ లీడర్ల నడుమ చాలా వేడి ఎక్కువనే అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు మన కమలం నుండి చూసుకుంటే బండి సంజయ్ సార్ త్వరలో రామరాజ్యం రాబోతుందని అంటున్నాడు. కావాలంటే ఒక పారు మీరే నోటరీ. త్వరలో జరిగేటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా తప్పకుండా కాషాయ రాజ్యం రాబోతున్నది, రామరాజ్యం రాబోతున్నది. ఈ రాష్ట్రంలో నుండి భారతీయ జనతా పార్టీ విమర్శించే నాయకులు అని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని ఈశాన్య రాష్ట్రంలో కాషాయ జెండా నుంచి వచ్చే ఆ దగదగ కాంతులకు మిగతా జెండాలన్నీ మాడి మసైపోయినాయి. తెలంగాణ రాష్ట్రంలో
జరిగేది అదే. కాషాయ రాజ్యం రాబోతున్నది, రామరాజ్యం రాబోతున్నది, పేదోళ్ళ రాజ్యం రాబోతున్నది. ఈ పెద్దోళ్ళ రాజ్యం నామ రూపాలు కూడా అవుతుంది. తప్పకుండా ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ లక్ష్యం నెరవేర్చాలంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. మార్పు జరగాలని కోరుకుంటున్నారు. ఆ మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని భావిస్తున్నారు. మరి నెక్స్ట్ తెలంగాణ దేశంలో ఏర్పడింది బీజేపీ ప్రభుత్వం. అక్కడ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి అప్పులో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే, ఇక్కడ సంక్షేమ పథకాలు అమలు కావాలంటే, ఒక్కొక్క వ్యక్తి మీద ఉన్న 1,20,000 అప్పు తీరాలంటే కేంద్రంలో ఉండే ప్రభుత్వానికి ఇక్కడ అధికారం ఇస్తే, అవకాశం ఇస్తే డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడితేనే ఇది సాధ్యమైతే ప్రజలు భావిస్తున్నారు. అంటే ఎక్కడ ఎన్నికలు జరిగిన భారతీయ జనతా పార్టీ, దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ గెలిచింది, హైదరాబాద్ జిహెచ్ఎంసీలో భారతీయ జనతా పార్టీ గెలిచింది, హుజాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఎక్కడ ఎన్నికలు జరిగిన టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం, బీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ ప్రజలు భావిస్తున్నారు. మునుగోలు కూడా ఏ విధంగా మనం ఫైట్ చేస్తామో, ఏ విధంగా యుద్ధం చేస్తామో అందరూ చూస్తారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈశాన్య గతంలో అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తే గెలిస్తే ఉత్సవాలు చేసుకుంటే వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలవాలని దేశం మొత్తం ఎదురుస్తున్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గెలిస్తే దేశం మొత్తం ఉత్సవాలు జరిగే పరిస్థితి రాబోతున్నది. దానికోసం కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు. అగో కమలం గుర్తుకెళ్ళి బండి సంజయ్ సార్ మాటలు ఇట్టుంటే ఇక ఇప్పుడు చేతి గుర్తు లీడర్ నుంచి వెళ్ళి మన రేవంత్ రెడ్డి సార్ కూడా గట్లనే అంటున్నాడు. మీకు రుణమాఫీ చేస్తాం, గట్లనే భూములు ఇప్పిస్తాం, ఇక మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అన్ని తీర్ల సౌలతులు ఇప్పిస్తాం, మాకు ఒక అవకాశం మీరు అని అంటున్నాడు. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలన్నా, ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల రూపాయలకు పెంచాలన్నా, ఫీజు రియంబర్స్మెంట్ 5,000 కోట్ల రూపాయలు చెల్లించాలన్నా, ఆరోగ్యశ్రీ బకాయిలు 800 కోట్ల రూపాయలు చెల్లించాలన్నా, ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షలకు పెంచాలన్నా, ఇన్ని మంచి పనులు చెయ్యాలంటే సిలిండరు 500లకే ఆడబిడ్డలకు ఇవ్వాలన్నా, వాళ్ళ కష్టాలు తీరవాలన్నా, మరి మేము ఇన్ని మంచి పనులు చేయాలంటే మీరు ఒక్క మంచి పని అన్న చేయాలి కదా. ఏందా పని? తెలంగాణ రాష్ట్రం తెచ్చిన అన్నోనికి 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి అని ప్రజలకెళ్ళి, ఒక్క అవకాశం ఇవ్వండి అని ప్రజలకెళ్ళి చెప్పండి. ఈ పాలకుర్తిలో మీరు గెలిపించండి. రాష్ట్రంలో ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ కు 100 సీట్లు గెలిపిస్తారు. అగో పక్కన పార్టీ లీడర్ల ముచ్చట గిట్టుంటే ఇక ఇక్కడ మాత్రం మన రామన్న గట్లని మన సీఎం కేసీఆర్ సార్ మాత్రం గట్ల మేము మాటలతో మాట్లాడే మాట్లాము. ఇక ఏమన్నా ఈ 9 ఏళ్లలో మేము మా పనులు ఏందో మేము చేస్తూ పెట్టాం. ఇక ఇప్పుడు మేము అడగాల్సిన అవసరం కూడా లేదు. పబ్లిక్ మాకే ఓటేస్తారని బీమాతోటే ఉన్నారు. రైట్ టైంలో కరెక్ట్గా మా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయి. ప్రతిసారి పిడుకు పెళ్లికి ఒకటే మంత్రం ఉంటుందా? ఈసారి కూడా ఒక మంత్రం ఉంటుంది, అద్భుతమైన మంత్రం ఉంటుంది. ఇంకోటి చెప్పాను నీకు నేను, ఐఎమ్ టెలింగ్ యూ ద రిజల్ట్. ఎవడో కుక్కగాలు నక్కగాలు మర్చిపోను, ఎందుకు నాకు అర్థం కాదు. ఈసారి టీఆర్ఎస్ గెలవబోయే సంఖ్య 95 నుంచి 105 మధ్య ఉంటుంది. రాసుకో, ఇయ్యాల 95 to 105 మధ్య ఉంటుంది. రాసుకో, చెప్తున్నా నేను, నా మాటనే 100% రాసుకో. డెఫినెట్గా నీకు ఎందుకు డౌట్ నాకు అర్థం కాదు. ఈసారి మా దగ్గర మంత్రం ఉంది, ఎందుకు లేదు? బ్రహ్మాండమైన మంత్రం ఉంది, మేము ఏం చేయాలని చేస్తాం కదా. అప్పుడు 8 నెలల ముందు అసెంబ్లీ డిజాల్వ్ చేసినాము, ఇప్పుడు 6 నెలల ముందు టికెట్ అనౌన్స్ చేస్తాం క్యాండిడేట్లకు. ఏం పరపడుతుందా? ఏం చేస్తామో మీకు ఏం తెలుసు నాకు అర్థం కాదు. మా వ్యూహం ఎవడో పిచ్చి నా కొడుకు, నెత్తి లేనోడు, ఏం బాధ్యత లేనోడు, మెదడు లేనోడు, ఇదేం కథ నాకు అర్థం కాదు. నాకు తెలిసి ఎమ్మెల్యేలది మీది ఒకటే బాధ. ఇద్దరికి కూడా నాకు తెలిసి వచ్చే నెలలో విముక్తి వస్తుంది ఆల్మోస్ట్. ఇలా జాగ్రత్త. అగో సార్లు మీరు మంచిగా అనుకుంటున్నారు. మీరు మా పార్టీ గెలుస్తే మా పార్టీ గెలుస్తా అని మంచిగా చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం కథ గట్ట లేనే లేదు. జర చూసుకోరు, ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు లీడర్లు తెలుగు కళ్ళు అనుకుంటారు. జర పబ్లిక్ కూడా అటు ఇటు తెలుగు కళ్ళు అని చెప్పుకోవచ్చు. ఆఖరి నిమిషాలు కూడా ఏం చేసేది తెలియదు అని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. కానీ జర ఈ పారు చూసుకుంటే మాత్రం జర రాజకీయం బాగానే వేడెక్కింది. కానీ ఈ పారు మాత్రం లీడర్లు నడమ వెళ్ళి ఏ తిరుగు అవుతాయో, గట్లని ఎలక్షన్లు కూడా ఏ తిరుగు నడుస్తాయని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్లో. ఇక చూడాలి మరి లీడర్ల మాటలు ఇంకేడు దాకపోతాయో. చలో ఇలా మన అదర్స్ న్యూస్ లో షిట్కు పొట్టుకు వార్తలు, గట్లనే సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు 1-2 ఉంటే చూసేయండి.
ఆగో ఇక్కడ చూడు రేగి అన్న ఏం చేస్తుంటారా ఆగో కుక్కలేగా పెడుతుంటే వాటిని కొడుతాండు ఎవరిని అవ్వ హరక మంచిగానే గెదుగుతాండు కానీ ఇది కరెక్టేనా కుంప ఇంకేమన్నా అవ్వరదే అబ్బా ఏమన్నా వాటిని గెదుగుతాండా ఆగో గిట్లా అన్న లెక్క కుంపు గదేదో కరెక్ట్ వరకు ఈ అన్న ఏం చేస్తున్నాడు అసలు అర్థమై పాడతలే కానీ గదేదో నేర్చుకుంటే మాత్రం ఇప్పుడు మన తెలంగాణలో చాలా నిమ్మనంగా బతుకొచ్చానంటున్నారు ముచ్చట చూసిన పబ్లిక్. గదన్నట్టు ఇవాళ మన అదృష్టం ఎట్లున్నాయి ఇలా మంచిగా ఉన్నాయి కదా. చలో గిసంటి ముచ్చట్లు మళ్ళీ రేపిండి పట్టుకొస్తా. మరి గప్పటిదాకా మీరేం చేయాలి? యాది మరవకుండా మన అమ్మ న్యూస్ చూడాలి.